హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరి కోపంగా సాత్విక్ ని చూస్తూ, చెప్తారా నీ పని? నాతో వడ్డించుకోవాలని తులసిని లాక్ చేశావు కదా సెంటిమెంట్ తో. ఇప్పుడు అదే సెంటిమెంట్ డ్రామాతోనే నిన్ను కూడా లాక్ చేస్తాను, చూస్తూ ఉండు అని అనుకుంటూ వచ్చింది కస్తూరి అక్కడికి. సాత్విక్ కస్తూరిని చూస్తూ నవ్వుతూ, నువ్వు నాకు సొంతం కాక తప్పదు. నా గెలుపు ఈ ఫుడ్ వడ్డించుకోవడంతో మొదలు పెడతాను అని అనుకుంటూ కూర్చున్నాడు నవ్వుతూ. కస్తూరి సురేఖ ఇషాన్లకి వడ్డించి సాత్విక్ దగ్గరకు వచ్చి నిల్చుంటుంది. సాత్విక్ మాత్రం నవ్వుతూ వడ్డించు అని అన్నాడు కళ్ళెగరేస్తూ. కస్తూరి కోపంగా, చెప్తారా నీ పని? నన్ను తక్కువ అంచనా వేశావన్న సంగతి నీకు అర్థమయ్యేలా చేస్తా ఉండు అని అనుకుంటూ రైస్ వడ్డించి, అన్నయ్య మీరు పప్పు తింటారా లేక కర్రీనా? ఏది వడ్డించాలి మీకు? ఏమనుకోకండి అన్నయ్య, నాకు మీరు తెలియదు కదా, మన మధ్య పెద్ద పరిచయం కూడా లేదు కదా, అందుకే అడుగుతున్నా అన్నయ్య, చెప్పండి ఏం వడ్డించాలి మీకు అని అన్నది కస్తూరి. ఏంటి అన్నయ్యనా అని అన్నాడు కోపంగా సాత్విక్ కళ్ళు పెద్దవి చేస్తూ షాక్గా. అవును, మీ అమ్మగారు మా వారికి అత్తయ్య అవుతారు కదా, ఆ విధంగా చూస్తే మీరు నాకు అన్నయ్య అవుతారు కదా. ఏమత్తయ్యా, నేను కరెక్ట్ గానే చెప్పానా అని అన్నది సురేఖ గారిని చూస్తూ కస్తూరి. అంతే కదా సాత్విక్, కస్తూరి నీకు చెల్లెలవుతుందిరా వరుసకు. నీ భార్య ఏమో ఇషాన్ కి చెల్లెలవుతుంది అని అన్నది నవ్వుతూ సురేఖ గారు. ఇషాన్ కూడా నిజమే రే, నువ్వు కూడా అనేవాడివి కదా నాకు ఒక శిశు ఉంటే బాగుండు అని. నీ కలను చూడు నేను ఎంత బాగా తీర్చానో. నీ చెల్లెలు బంధాలకు చాలా విలువనిస్తుంది నాకన్నా అని అన్నాడు నవ్వుతూ ఇషాన్ కూడా. కానీ నాకు నచ్చదు అలా పిలవడం అని అన్నాడు సాత్విక్ కోపంగా కస్తూరిని చూస్తూ. కస్తూరి మాత్రం, అంటే మీరు కూడా నేను మీ చెల్లెలుగా ఉండటానికి సరిపోను అని అనుకుంటున్నారా? మీ అమ్మగారిలా ఇందాక తులసిని అలా చూసిన మీరే నన్ను ఇలా అనడం చాలా బాధగా ఉంది అని అంది కస్తూరి. ఏమైంది సాత్విక్ నీకు? తను నిన్ను అన్నయ్య అంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అన్నది సురేఖ గారు అనుమానంగా. ఇషాన్ కూడా, ఏంట్రా నువ్వు కూడా అత్తయ్యలా ఆలోచిస్తున్నావా? చూడు, తను ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ నా భార్య. అత్తలా నువ్వు కూడా స్టేటస్లు చూస్తే మాత్రం అస్సలు ఓర్చుకోను అని అన్నాడు ఇషాన్ కోపంగా. సాత్విక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయిపోయింది. కస్తూరిని కోపంగా చూస్తూ, నేను అనుకున్నంత అమాయకురాలు కాదు, ఇది పెద్ద కంచులా ఉంది అని కస్తూరిని చూస్తూ, అలా ఏం లేదు లేరా, తను అనుకున్నట్లేలే అని అన్నాడు సాత్విక్ మొహమాటంగా. కస్తూరి మాత్రం సూటిగా చూస్తూ, తెలివితేటలు నీకు మాత్రమే సొంతం కాదు అని అనుకుంటూ వడ్డించి సాత్విక్ పక్కన చైర్ ఖాళీగా ఉంటే సాత్విక్ ని చూసింది. సాత్విక్ నవ్వుతూ, ఇప్పుడేం చేస్తావ్, నువ్వు నా పక్కన కూర్చోవాల్సిందే అని అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. కస్తూరి మాత్రం, ఏవండి మీరు ఇక్కడికి రండి, మళ్ళీ మా అన్నయ్య ఇలా అనుకుంటాడేమో, నన్ను చూడు, నా చెల్లెలు వచ్చి ఇప్పటి వరకు ఉన్న మా బంధాన్ని మా స్నేహాన్ని దూరం చేసి మా మధ్యలోకి వచ్చింది అని. ఆ నింద నేను పడలేను బాబు, మీరు ఇక్కడికి రండి, నేను అత్తయ్య పక్కన కూర్చుంటాను అని అన్నది నవ్వుతూ కస్తూరి. అందరూ కస్తూరి మాటలకు నవ్వుతూ ఇషాన్ సాత్విక్ పక్కన వచ్చి కూర్చున్నాడు. కస్తూరి సాత్విక్ ని చూస్తూ నవ్వుతూ తను వడ్డించుకుంటుంది. సాత్విక్ కోపం పీక్సికి పోతున్నా బయటకు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. కస్తూరి తింటూ, అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి అని అన్నది చిన్నగా. ఏంటమ్మా అది అన్నది సురేఖ గారు. అత్తయ్య, మాకు పెళ్ళయింది కాని వడిబియ్యం పెట్టడానికి నాకు పుట్టిల్లన్నదే లేదు కదా. ఎలాగో నాకు ఇప్పుడు అన్నయ్య దొరికారు. అన్నయ్యతో పాటు సత్యను చూస్తూ పెద్దమ్మ కూడా, అందుకే వాళ్లతో నేను బట్టలు వడిబియ్యం పెట్టించుకుంటాను అని అన్నది బాధగా.
అవును కదా, నేనెలా మర్చిపోయాను. ఈ ముఖ్యమైన తంతుని నువ్వు కరెక్ట్ గానే అడిగావమ్మా. సత్య, ఎలాగో నీకు అమ్మాయి లేదు కదా, కస్తూరిని మీ అమ్మాయిగా చూసి తను అడిగింది చెయ్యి అని అన్నది సురేఖ గారు. సత్య కోపంగా, దీన్ని బాధ పెట్టాలి అని నేను వస్తే నాతో ఇలా బట్టలు పెట్టించుకుంటుండేంటి? ఈ విషయం ఆ శ్వేతాకి తెలిస్తే అంతే ఇంకా అని అనుకుంటూ, వదినా, ఎవరిని పడితే వాళ్ళని అమ్మాయి అనుకు, నేనేం దారిన పోయిన వాళ్ళకి బట్టలు పెడతాను అని బోర్డు వేసుకొని కూర్చోలేదు అని అన్నది కోపంగా సత్య. కస్తూరి మాత్రం, అన్నయ్య, మీరేమంటారు? మీరు కూడా ఇలాగే అంటారా అని అన్నది బాధగా సాత్విక్ ని చూస్తూ. అమ్మో, ఇది నన్ను బుక్ చేసేసింది పూర్తిగా. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? దీన్ని చెల్లులుగానే చూడలేను, ఇంకా బట్టలు కూడానా అని అనుకుంటూ సాత్విక్ ఆలోచిస్తూ ఉంటే, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ బట్టలు కూడా పెట్టలేని స్థితిలో ఉందా నా భార్య అని అన్నాడు కోపంగా ఇషాన్. అదేమి లేదు ఇషాన్, పెడతాను అని అన్నాడు కోపంగా చచ్చినట్లు. సాత్విక్ అన్నయ్య, మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదులేండి, 100 రూపాయల చీరైనా మీరు అన్నయ్యగా ప్రేమతో పెడితే చాలు నాకు అని అంది కస్తూరి. కస్తూరి సాత్విక్ ని చూస్తూ, సాత్విక్ కస్తూరిని చూస్తూ భోజనం తినకుండా ఫోన్ వస్తుంది అనుకుంటూ వెళ్లిపోయాడు అక్కడి నుండి సాత్విక్. సురేఖ మాత్రం కస్తూరి తన నిమురుతూ, నువ్వనుకున్నట్లే జరుగుతుంది తల్లి అని అన్నది సురేఖ గారు. హా అని కస్తూరి నవ్వుతూ, వాడికి తిక్క కుదిరింది, లేకపోతే నాతోనే వడ్డించుకోవాలి అని పిచ్చి ప్లాన్లు వేశాడు వాడు, వాడికి బాగా తగిలినట్లుంది అని అనుకుంటూ ఉండిపోయింది కస్తూరి. సాత్విక్ మాత్రం కోపంగా, ఛా, ఏంటి ఇలా జరిగింది? ఇంట్లో వాళ్ల ముందు నన్ను ఇరికించి బకరాను చేసింది. దానికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ముందే తెలిస్తే ఇంకొంచెం జాగ్రత్త పడేవాణ్ణి అని అనుకుంటూ ఉన్నాడు సాత్విక్. కస్తూరి మాత్రం కార్తీక్ ని పడుకోబెట్టి వంటగదిని సర్దుతూ ఉంది. ఇంతలో తులసి, అమ్మాయి గారు, మేడ మీద ఇషాన్ బాబు బట్టలున్నాయి, నేను ఎక్కి దిగలేను, కాస్త మీరే వెళ్లి తెచ్చుకోండి అని చెప్పేసరికి అలాగే అనుకుంటూ పైకి వెళ్తుంది కస్తూరి. సాత్విక్ అదంతా విని తను కూడా వెనకే వెళ్ళాడు. కస్తూరి బట్టలు తీస్తూ ఉంటే బట్టలు చాటున కనిపించకుండా చేయి పట్టుకున్నాడు. కస్తూరి, ఎవరు? ఇషాన్ సార్ కింద వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, కొంప తీసి వచ్చాడా అని అనుకుంటూ, ముందు చేయి వదలండి, మీ పప్పులు నా దగ్గర కాదు అని అన్నది నవ్వుతూ కస్తూరి. అయినా చేయి అలాగే పట్టుకొని ఇంకాస్త పట్టు బిగిస్తుంటే ఎవరో అర్థమై కోపంగా, సిగ్గులేదా, కింద అంత జరిగినా అని చేతిని తీసుకుంటుంది వెనక్కి. కస్తూరి, చాలా తెలివైన దానివే, కాని నా దగ్గర కాదు నీ తెలివితేటలు. అవునా, రేపు సిద్ధంగా ఉండు, అన్నగా నాకు నా భర్తకి చీర పెట్టడానికి ఎంతైనా పుట్టింటి సారా అని అన్నది బట్టలను తీస్తూ. అవునా, అన్నగా కాదు, ఇంకొక మొగుడిగా పెడతాను, తీసుకో అని అన్నాడు అంతే సూటిగా. నీలా నాకు అలాంటి నీచమైన బుద్ధులు లేవు, ఈ జన్మకి నాకు ఒక్కడు చాలు, నీలా 10 మందిని మార్చి వావి వర్షం లేకుండా ఉండే అంత నీచమైన క్యారెక్టర్ కాదు నాది అని అనుకుంటూ వెళ్తుంటే కస్తూరిని కోపంగా మీదకి లాక్కొని లాక్ చేశాడు. కస్తూరి కోపంగా వదులు అని అంటుంటే, ఏంటే మాటలు కోటలు దాడుతున్నాయి, చూడు, రేపు ఆ తంతు ఆగలేదే అనుకో, ఖచ్చితంగా అందరి ముందు నీకు ముద్దు పెడతాను, నీ లవర్లా, ఇంకా అందరికీ చెప్తాను, తాను నాకు ముందే తెలుసు నన్ను మోసం చేసి డబ్బున్నవాడిని తగులుకుంది అని. కాని ఆ డబ్బున్నవాడు ఇషాన్ అని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది, అందుకే తనకి నేను బట్టలు పెట్టను అని చెప్పాను అందరి ముందు, ఇంకా నీ ఇష్టం అని అన్నాడు సూటిగా సాత్విక్. కస్తూరి కోపంగా, సరే చెప్పు, నేనేం భయపడను, నీలాగా తప్పు చేయలేదు, నేను భయపెట్టానికి నీ నీచమైన బుద్ధిని నేను కూడా బయటపెడతాను అందరి ముందు. మీ అమ్మ తెగ వాగుతుంది కదా, ఆస్తి అంతస్తు అని, ఆవిడ నోటికి కూడా తాళం పడుతుంది అన్నది సూటిగా కస్తూరి కోపంగా. ఏంటి తెగ రెచ్చిపోయి నన్ను రెచ్చగొడుతున్నావా నువ్వు? నా గురించి నీకు తెలీదు, నచ్చిన దాని కోసం ఎక్కడిదాకా అయినా వెళ్ళగలను నేను. చూడు, నన్ను రెచ్చగొట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, పోయి రేపటి దాన్ని ఆపు, లేకపోతే అన్నంత పని చేస్తాను నేను అని అన్నాడు సాత్విక్.
నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని అనుకుంటూ వెళ్ళింది కస్తూరి కిందకు. సాత్విక్ మాత్రం కోపంగా, ఛా, ఇదేంటి, దేనికి లొంగకుండా ఇలా ఉంది, దీన్ని ఎలా లొంగ తీసుకోవాలి, నేను భయపడే రకంలాగా కనిపించట్లేదు అసలు, దాని బలహీనత ఏంటి కనుక్కోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సాత్విక్. కస్తూరి కిందకు వెళ్తూ, వాడు ఒకవేళ నిజంగా అలా చేస్తే ఇంట్లో వాళ్ళు వాళ్ళే నమ్ముతారేమో కదా, అయినా వాడు అలా చెప్తే ఇషాన్ సార్ నమ్ముతాడా అని అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. ఇషాన్ వర్క్ చేస్తుంటే ఇషాన్ని చూస్తూ ఎవరో ఏదో చెప్పారు అని వచ్చి నన్ను నానా మాటలు అన్నాడిప్పుడు. తన సొంత బంధువు చెప్తే నమ్మరు అని గ్యారంటీ ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కస్తూరి. ఏంటి అంతగా చించుతున్నావ్ అని అన్నాడు ఇషాన్. హా, నీ గురించే అని అంటుంది కస్తూరి. నా గురించి ఏంటి అని అన్నాడు ఇషాన్. ఏ దారిని పోయే దానయ్యో వచ్చి నీ పెళ్ళాం ఇలాంటిది, డబ్బుల కోసం నన్ను మోసం చేసింది అంటే నమ్ముతారేమో కదా మీరు అని ఆలోచిస్తున్నాను అన్నది కస్తూరి. చూడు, ఆ రాజేష్ ని నేను చూశాను కాబట్టి అలా అన్నా. ప్రతిసారి ఎందుకు ఇలా నసుకుతూ ఉంటావ్? మీ పెళ్ళాల పనే ఇదా? ఎప్పుడు మొగుణ్ణి గొణుగుతూ ఎప్పుడో అన్నదానికి పగ తీర్చుకుంటూ ఉంటారా అని అన్నాడు ఇషాన్ చిరాగ్గా. పెళ్ళాలా అంటే ఎంతమంది ఉన్నారు మీకు అని అన్నది విసుగ్గా కస్తూరి. అదా, ఉన్నారులే, నెంబర్ తెలీదు. కోపంలో ఏమో రాక్షసిలా ఉంటుంది. అందరితో ఉన్నప్పుడు చలాకీగా మహాలక్ష్మిలా, ఇంకా బాబుతో ఉన్నప్పుడు సంతానలక్ష్మిలాగా, బాబుకి అన్నం పెడుతున్నప్పుడు అన్నపూర్ణలా, నేను దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గుతో ముడుచుకుపోయే తామర పువ్వులా, నాతో గొడవ పడుతుంటే దుర్గామాతలా, ఇంకా నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నాలో సగభాగమై నా పార్వతీలా, ఎవరైనా తనను ముట్టుకుంటున్నప్పుడు కోప్పడుతూ మహాకాళిలా, మొత్తానికి నా సీతలా ఇంట్లో ఇల్లాలిగా అన్ని పనులు చక్కబెడుతూ ఉన్నప్పుడు మా అమ్మలా, ఇలా నాకు ఉండేది ఒక్క పెళ్ళానైనా తనలో ఇంతమంది ఇమిడిపోయి ఉన్నారు, అందుకే అలా అన్నాను అని అన్నాడు ఇషాన్ నవ్వుతూ. అబ్బో, మీకు ఇవన్నీ తెలుసా అని అన్నది సూటిగా. అమ్మ నాకు అన్ని నేర్పించింది అని అంటాడు ఇషాన్. కాని నేను ఇలా తయారయ్యాను అని అన్నాడు ఇషాన్. అవును, మీ అమ్మకు కొడుకుగా ఉన్నప్పుడు బాగానే ఉండి ఉంటారు, కాని ఇప్పుడు మాత్రం గంగిరెద్దులా ఊరి మీద పడి తిరిగే వాడిలా ఉన్నారు అని అన్నది కస్తూరి వెటకారంగా. ఏంటి, నన్ను గంగిరెద్దు అంటావా అని అంటాడు ఇషాన్. అవును, నేను అంటాను గంగిరెద్దు అని అన్నది నవ్వుతూ. ఉండవే, నీ పని చెప్తాను అని ఇషాన్ లేస్తుంటే, అబ్బో భయపడతారు మరి అని అనుకుంటూ పరిగెత్తి బెడ్ కి అటువైపుకి వెళ్ళింది కస్తూరి. అవునా అని అనుకుంటూ ఇషాన్ కూడా ల్యాప్టాప్ పక్కన పెట్టి తన వెంట పరిగెడతాడు. కస్తూరి తప్పించుకుంటూ ఉండగానే ఇషాన్ వచ్చి పరిగెత్తుతున్న కస్తూరిని వెనుక నుండి నడుము చుట్టూ చేతులు వేసి పారిపోకుండా గట్టిగా పట్టుకొని, ఇప్పుడు చెప్పు, ఎవరు గంగిరెద్దన్నావు అని అంటాడు. మీరే అని ఇషాన్ నుండి విడిపించుకోవాలని చూస్తుంటే, అవునా అని అనుకుంటూ ఇషాన్ ఇంకాస్త గట్టిగా పట్టుకొని, తప్పించుకోలేవు నువ్వు అని కస్తూరి నడి మీద తన తల ఆనించాడు. కస్తూరికి ఒక్కసారిగా ఏదో తెలియని కంగారు, అంతవరకు నవ్విన తాను సైలెంట్ అయిపోయింది. ఒక్కసారిగా ఇషాన్ మాత్రం తనను చూస్తూ, నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది చూసావా, మాట రావడం లేదు నీకు అని అంటూనే తను ఎక్కడ ఉన్నాడో స్పృహలోకి వచ్చి కస్తూరి మౌనాన్ని అర్థం చేసుకుని తన మెడ మీద తలను తీస్తూ మేలు పరిమళాన్ని చూస్తూ పెదవులతో ముద్దు పెట్టాడు. చిన్నగా అప్పటి వరకు మౌనంగా ఉన్న తను ఒక్కసారిగా ఇషాన్ మీసాలు పెదాలు తనకు తగిలేసరికి తక్కువ దూరంగా జరిగింది. ఇషాన్ కస్తూరిని చూస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. కస్తూరి ఇషాన్ని కంగారుగా చూస్తూ మెల్లిగా వెనక్కి వెళ్తూ గోడను తాకింది. ఇషాన్ చిన్న స్మైల్ ఇస్తూ రెండు చేతుల్లో తనని లాక్ చేసి సూటిగా కళ్లల్లోకి చూస్తుంటే కస్తూరి చూడలేక ముఖం కిందికి దించేసింది. ఇషాన్ తనని చూస్తూ, ఇంకా ఎందుకు ఈ దూరం మన మధ్య? నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని, కాని నేను దగ్గరవ్వడానికి వచ్చిన ప్రతిసారి ఎందుకు దూరం పెడతావ్ అని అన్నాడు సూటిగా కస్తూరిని. కస్తూరి వెంటనే ఇషాన్ కళ్ళలోకి చూస్తూ, దగ్గరవ్వడానికి దూరం పెట్టడానికి నేనెవరిని, అసలు నా స్థానం ఏంటి,
ఇక్కడ మీ అమ్మగారు మీకు కావాల్సిన ఆస్తిని మీకు రాసి ఇస్తే నేను ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిందే కదా. అలానే కదా మీరు అగ్రిమెంట్ మీద నాతో సైన్ చేపించుకుంది. నా స్థానం ఏంటో ముందుగానే తెలిసినప్పుడు మనుషులకు మళ్లీ దగ్గరయ్యి దూరం అవ్వలేను. అందుకే అని ఇషాన్ చేతుల్ని పక్కకు తోసి వెళ్లిపోయింది బయటికి బాధగా కస్తూరి. ఇషాన్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు తను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. కస్తూరి అగ్రిమెంట్ మీద సైన్ చేయడం గుర్తుకు వచ్చి ఆలోచనలో పడిపోయాడు ఇషాన్. సాత్విక్ మాత్రం రేపటి తంతును ఖచ్చితంగా ఆపుతాను. నేను తనకి ఛీ అలా అస్సలు జరగకూడదు. ఆపాలి ఇదంతా. ఎలా 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 ఆపాలి అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సాత్విక్. మరి జరగబోయే కథలో సాత్విక్ ఇషాన్ కి కస్తూరికి బట్టలు పెడతాడా ఒక అన్నగా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.